మన దేశంలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక పర్సన్ పార్లమెంట్ మెంబర్ కాకపోయినా, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ కాకపోయినా కూడా యూనియన్ క్యాబినెట్లో మినిస్టర్గా అపాయింట్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్గా కూడా అపాయింట్ అవ్వచ్చు. అట్లాగే స్టేట్స్ విషయానికి వస్తే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్లో మెంబర్ కాకుండానే క్యాబినెట్లో మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్గా కూడా అపాయింట్ అవ్వచ్చు. కాన్స్టిట్యూషన్ దీనికి అనుమతిస్తుంది. అయితే ఒక కండిషన్, యూనియన్లో అయితే ఆర్టికల్ 75 క్లాస్ 5 ప్రకారము, స్టేట్లో అయితే ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రకారము ఎవరైతే ఇలా మినిస్టర్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు వితిన్ 6 months కన్సర్న్డ్ లెజిస్లేచర్లో కూడా మెంబర్ అవ్వాలి. అలా అవ్వనప్పుడు వాళ్ళు పదవి కోల్పోతారు. అయితే 1995లో దీనికి సంబంధించి పంజాబ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగింది. అప్పట్లో ఒక మినిస్టర్ ఉండేవారు, వారి పేరు తేజ్ ప్రకాష్ సింగ్. ఎమ్మెల్యే కాకుండానే పంజాబ్ క్యాబినెట్లో మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. కరెక్ట్గా 6 monthsకి 1 day ముందు రిజైన్ చేశారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కాకుండానే మళ్ళీ మినిస్టర్గా రీఅపాయింట్ అయ్యారు. దీన్ని కొంతమంది కోర్టులో ఛాలెంజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ 2001లో వచ్చింది. ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే, ఇలా మెంబర్ కాకుండా మళ్ళీ రీఅపాయింట్ అవ్వడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ టాపిక్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, బీహార్లో ప్రజెంట్ ఒక మినిస్టర్ క్యాబినెట్లో కంటిన్యూ అవుతున్నారు. వారి పేరు దీపక్ ప్రకాష్. ఈ అంశం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎన్నిక కాకుండా 6 months దాటి ఒక వ్యక్తిని ఎలా ఆ పదవిలో కొనసాగిస్తున్నారు అని బీహార్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. థ్యాంక్ యూ.